దిల్సుఖ్ నగర్ బాంబు పేలుల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించింది. పేలులకు పాల్పడిన 5గురికి ఉరిశిక్షను ఖరారు చేసింది. అఖ్తర్, జియా ఉర్ రెహమాన్, తహసిన్ అఖ్తర్, యాసిన్ వత్కల్, అజాద్ షేక్కు ఉరిశిక్ష విధించారు. ఉరిశిక్ష ఖరారు చేసింది తెలంగాణ హైకోర్టు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఇక పేలులకు పాల్పడిన 5గురికి ఉరిశిక్షను ఖరారు చేసింది. అఖ్తర్, జియా ఉర్ రెహమాన్, తహసిన్ అఖ్తర్, యాసిన్ వత్కల్, అజాద్ షేక్కు ఉరిశిక్ష ఖరారు చేసింది తెలంగాణ హైకోర్టు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి, ఇక మొత్తానికి ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు దిల్సుఖ్ నగర్ బాంబు పేలులకు సంబంధించిన నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భాగ్యశ్రీ, 2013 నగరం మొత్తం కూడా ఉలికి పడేలాగా బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. 2013లో జరిగినటువంటి ఈ బాంబ్ బ్లాస్టింగ్ కేసులో ఎన్ఐఏ పూర్తి స్థాయి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పూర్తి స్థాయిలో విచారణ జరిపి దాదాపు 5గురు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇవాంటి తీర్పులో తెలంగాణ హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ప్రకటించింది. ప్రస్తుతం అయితే నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు 5గురికి ఏదైతే ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు కూడా నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. ప్రస్తుతం అయితే ఇందులో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అతను పరారీలో ఉన్నాడు. ఈ తీర్పుకి సంబంధించి ఏదైతే 2013లో క్షతగాత్రులు కావచ్చు, అలాగే కుటుంబాలు కోల్పోయినటువంటి వ్యక్తులు కావచ్చు, వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తీర్పుకి సంబంధించి 2 గంటల క్రితమే ఏదైతే హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బాంబు బ్లాస్టింగ్ కేసుకి సంబంధించి మంగళవారం తీర్పు వెలువరిస్తున్నట్టుగా ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూనే ఈ తీర్పు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ కోణంలో ఏదైతే మొత్తం 130 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ వత్కల్ సహా 5గురు 2016లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చినటువంటి ఉరిశిక్షను విధించింది. ముద్దాయిలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టినటువంటి తెలంగాణ అత్యున్నత న్యాయస్థానము తీర్పును ఈ రోజుకి రిజర్వ్ చేసింది. ఇప్పటికే ఈ 157 మంది సాక్షుల రికార్డును కూడా నమోదు చేసి 2012 ఫిబ్రవరి 2013లో ఈ బాంబు బ్లాస్టింగ్ జరిగినట్టుగా అయితే జరిగింది. మొత్తం నిందితుల్లో అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసిన్ అఖ్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూలి నిందితులుగా ప్రకటించింది. 3 ఏళ్లు ఈ కేసును విచారించిన ఎన్ఐఏ స్పెషల్ కోర్టు విచారణ తర్వాత నిందితులకు మరణ శిక్ష విధిస్తూ అయితే తీర్పును వెల్లడించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి భక్తుల్ని నేపాల్ సరిహద్దుల్లో గతంలో పట్టుకున్నారు. దిల్సుఖ్ నగర్ లో పేలుళ్లు సహా పలు కేసుల్లో దోషిగా అయితే తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మొత్తం మీద ఈ రోజు ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి రెఫర్డ్ అప్పీల్ ఏదైతే ఉందో దీంతో 5గురు నిందితులు కింది కోర్టు తీర్పును అయితే రద్దు చేయాలని కోర్టు అప్పీల్ దాఖలు చేసుకున్నారు. వీటిపై జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ పి సుధాలతో కూడినటువంటి ధర్మాసనం తీర్పు వెలువరించింది. మొత్తం మీద దిల్సుఖ్ నగర్ 2013 ఫిబ్రవరి 21న బస్ స్టాప్, మిర్చి పాయింట్ పేళ్లు చోటు చేసుకోగా 18 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మిగతా అందరూ కూడా 130 మంది కూడా దాదాపు 157 మంది కూడా క్షతగాత్రులుగా పెడుతున్నారు. 130 మంది దాకా కూడా గాయపడినట్టుగా కూడా ప్రధానంగా ఏదైతే అంగవైకల్యం ఏదైతే కొన్ని అవయవాలు కోల్పోయినటువంటి వ్యక్తులు కూడా ఇందులో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దీన్ని ఏదైతే ఇప్పటికే లోయర్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుని అప్రోచ్ చేశారు నిందితులు. అలాగే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసులో ఆ కుటుంబాలు ఏదైతే 12 ఏళ్లుగా పోరాడుతున్నటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. భాగ్యశ్రీ, రైట్ ఉషా, మొత్తానికి అటు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు సందర్భంగా కూడా దీన్ని తెలంగాణ హైకోర్టు స్పందించింది. మరి ఈ సందర్భంగా హైకోర్టు ఏ విధమైన వ్యాఖ్యలు చేసింది?
ప్రస్తుతం అయితే హైకోర్టు ఏదైతే సుదీర్ఘంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఏదైతే దేశవ్యాప్తంగా పలు బాంబు దాడుల్లో వీరి హస్తం ఎన్ఐఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో, నివేదిక ఏదైతే ఉందో, దానిలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంది తెలంగాణ హైకోర్టు. 6 నెలల క్రితం సయ్యద్ మక్బూల్ పై హైదరాబాద్ లో కూడా కేసు నమోదైంది. ట్రాన్సిట్ వారెంట్ పై అతన్ని ఢిల్లీ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందినటువంటి సయ్యద్ మక్బూల్ ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు ఆజం కి సన్నిహితుడే అని పేర్కొన్నారు. 2006లో వారికి, 2007లో ముంబై వరుస పేర్లు, 2008లో జైపూర్, 2008లో ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరుతో పాటు దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల వెనుక ఇతని పాత్ర కీలకంగా ఉన్నట్టు ఎన్ఐఏ తన ఏదైతే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మొత్తం కూడా ప్రస్తావించింది. ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సయ్యద్ మక్బూల్ 52 మృతి చెందాడు. చర్లపల్లి జైల్లో ఖైదీగా ఉన్న మక్బూల్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ 30 రోజుల క్రితమే గుండె ఆపరేషన్ జరిగింది అతనికి. తర్వాత మూత్రపిండాల విఫలమై క్షీణించింది. ఈ క్రమంలో డామిలో ఇతను చికిత్స పొందుతూ చనిపోవడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద దేశవ్యాప్తంగా పలు బాంబు దాడుల్లో ఎన్ఐఏ ఇచ్చినటువంటి ఏదైతే ఎన్ఐఏ ఇచ్చినటువంటి అఫిడవిట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు అత్యున్నత న్యాయస్థానము. ధర్మాసనం ముందుకు వచ్చినటువంటి ఎన్ఐఏ రిపోర్ట్ ఏదైతే ఉందో, ఎన్ఐఏ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా తెలంగాణ హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. వీటిపై జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ సి సుధాల ధర్మాసనం అయితే సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది భాగ్యశ్రీ. ఉషా, మొత్తానికి ఇటు ఎన్ఐఏ ఇచ్చిన ప్రత్యేక తీర్పును తెలంగాణ హైకోర్టు దాదాపు ఎప్పుడో 2013లో జరిగిన ఈ బాంబు పేలులని ఇన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు సమర్థించి ఆ 5 నిందితులకు కూడా ఉరిశిక్ష ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఇందులో రాజకీయ కోణం ఏమైనా ఉందా అనుకోవచ్చా? ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇది మొత్తం కూడా ఈ ముజాహిదీన్ కి చెందినటువంటి వ్యక్తులు ఇందులో ప్రధాన సూత్రధారులు, కీలక సూత్రధారులుగా పరిగణించింది. కాబట్టి ఎన్ఐఏ ఇచ్చినటువంటి తీర్పు కి సంబంధించి ఎన్ఐఏ రిపోర్ట్ లో కూడా దాదాపుగా మొత్తం కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇస్లామిక్ వ్యక్తులే ఇందులో మొత్తం కూడా ఉన్నారు. ముస్లిం వర్గానికి ఏదైతే ఒక మతపరమైనటువంటి వారిగానే పేర్కొంటున్నారు. ఇవన్నీ కూడా రాజకీయంగా కూడా చూసుకున్నట్టయితే ఈ కేసులో ఏదైతే హిజ్బుల్ ముజాహిదీన్ కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థకి సంబంధించినటువంటి వ్యక్తులు, కీలక వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ మొత్తం 12 ఏళ్లుగా కూడా ఈ కేసుకి సంబంధించి మానిటరింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనిలో కీలకంగా కోర్టు దృష్టికి వచ్చినటువంటి అంశాలు, అలాగే ఉరిశిక్ష పడినటువంటి ఖైదీలు ఏదైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి కుటుంబీకులు వేసుకున్నటువంటి అప్పీల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సిందిగా, మరణశిక్షను తగ్గించాల్సిందిగా వాళ్ళు పెట్టుకున్నటువంటి అప్పీల్ ఏదైతే ఉందో దీన్ని ధర్మాసనం అయితే దృష్టికి తీసుకొచ్చారు. ధర్మాసనం దీన్ని కీలకంగా పరిశీలించిన తర్వాత ఏదైతే దాదాపు కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి, కొన్ని వందల కుటుంబాలు ఏదైతే తమ ఉనికిని కోల్పోయాయి. కొంతమంది క్షతగాత్రులు కావచ్చు, కొంతమంది ఇప్పటికీ అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి వారు కావచ్చు. కేవలం ఈ బాంబ్ బ్లాస్టింగ్ వల్ల అనేక అనర్థాలు, ఏదైతే ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినటువంటి వ్యక్తులు కావచ్చు, అలాగే ఆ కుటుంబంలో ప్రధానంగా ఎర్నింగ్ పర్సన్ ఉన్నటువంటి వ్యక్తికి అంగవైకల్యం కారణంగా ఆ కుటుంబం కూడా మూలన పడిపోవడం కావచ్చు. కొన్ని కారణాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుని ధర్మాసనం అయితే ఈ తీర్పును వెలువడించినట్టుగా అయితే తెలుస్తుంది. దీని కనుక ప్రధాన సూత్రధారి ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, అలాగే ఏదైతే హిజ్బుల్ ముజాహిదీన్ కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ, ఈ ఉగ్రవాద సంస్థ కేవలం బాంబ్ బ్లాస్టింగ్లు ఎక్కడెక్కడైతే ప్రధాన దేవాలయాలు, ప్రధాన బాంబ్ బ్లాస్టింగ్ జరిగిందో అక్కడ ఖచ్చితంగా వీరి ప్రస్తావన ఏదైతే దిల్సుఖ్ నగర్ బాంబు దాడి కేసులో ఉన్నటువంటి వ్యక్తుల హస్తంగా ఆ బాంబ్ బ్లాస్టింగ్ కేసుల్లో కూడా ఉన్నట్లుగా అయితే ఎన్ఐఏ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకునింది ధర్మాసనం. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న అనంతరం అక్కడ ఉన్నటువంటి
అంశాలు కుటుంబీకులు ఇచ్చినటువంటి ఏదైతే ఉరి శిక్షణ రద్దు చేయాలి, ఈ 5 నిందితులకు కూడా ఉరి శిక్షణ రద్దు చేసినట్లయితే తమ కుటుంబానికి సంబంధించి కొంత వెసులుబాటు కల్పించినట్టు ఉంటుంది అన్న కోణంలో తమ తరపు న్యాయవాదులు కూడా వాదించడం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ మొత్తం కూడా ఏదైతే మానవతా దృక్పథం కింద తీసుకున్నటువంటి ప్రధాన ధర్మాసనం వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే అక్కడ ఉన్నటువంటి బాంబ్ బ్లాస్ట్ జరిగిన సందర్భంలో జరిగినటువంటి రప్చర్ ఏదైతే ఉందో, డ్యామేజ్ ఏదైతే ఉందో వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకుని కుటుంబ వ్యవస్థల్ని తీసుకునింది. అలాగే కుటుంబాన్ని కోల్పోయినటువంటి వ్యక్తుల వారి ఇన్ఫర్మేషన్ ని కూడా ఎన్ఐఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఉంది కాబట్టి వాటిని తీసుకుంది. అలాగే ఈ మొత్తం కూడా కేవలం ఉగ్రవాద సంస్థకి సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యక్తులే ఈ 5గురిని ఖచ్చితంగా శిక్షించాలి అన్న కోణంలోనే పేర్కొంది. మొత్తం మీద అలియాస్ హసన్ ఎవరైతే అఖ్తర్ ఉన్నారో, ఈ మొత్తం అసదుల్లా అఖ్తర్ అలియాస్ హద్దీ, జియావుర్ రహమాన్ అలియాస్ వఘాస్, అలాగే మహమ్మద్ తహసీన్ అఖ్తర్ అలియాస్ హసన్, మహమ్మద్ అహ్మద్ సిద్దాబాసి అలియాస్ యాసిన్ బత్కల్, అజాద్ షేక్ అలియాస్ సమ్మర్ అర్మేన్ తుండే, వీరి 5గురిని కూడా దాదాపు వీరందరూ కూడా హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకి సంబంధించినటువంటి వ్యక్తులే. వారి కార్యకలాపాలన్నింటినీ కూడా ప్రధాన నగరాలైనటువంటి హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు ఇలాంటి ప్రధాన నగరాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటి దగ్గర ఎలాగైనా సరే అల్లర్లు సృష్టించడము, అక్కడ ఏ బాంబ్ బ్లాస్టింగ్ జరిగినా కూడా వీరి ప్రమేయం కూడా అక్కడ ఉన్నట్టే పేర్కొనింది ఎన్ఐఏ రిపోర్ట్ లో. ఎన్ఐఏ రిపోర్ట్ ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి ధర్మాసనమే ఈ రోజు ఈ కీలక తీర్పుని 5గురికి కూడా ఖచ్చితంగా ఎన్ఐఏ తీర్పుని సమర్థిస్తూ ఈ 5గురికి కూడా ఉరిశిక్ష ఖరారు చేయాలన్న కోణంలోనే ఉరిశిక్షని వేసినట్టుగా అయితే తెలుస్తుంది. భాగ్యశ్రీ. ఉషా, మొత్తానికి ఇటు హైదరాబాద్ తో పాటు దేశ ప్రజలను ఉలిక్కిపడేలా చేసిన ఈ 2013 దిల్సుఖ్ నగర్ వరుస బాంబ్ పేలుళ్ల కేసులో హైకోర్టు మొత్తానికి ఇవాళ తీర్పు వెలువరించింది. మరి సరిగ్గా 10 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పటికీ ఇటు భాగ్యనగరం వాసులను కూడా ఇప్పటికీ పీడకలలో వెంటాడుతూనే ఉంది. మరి ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటన తర్వాత మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోబోతోంది? అయితే ఎక్కడికక్కడ ప్రభుత్వం సీసీ కెమెరాల ఫుటేజెస్ కావచ్చు, ట్రై కమిషనరేట్ లో ఎక్కడికక్కడ సీసీ కెమెరాల సీసీ కెమెరాలని కూడా ఇంకా పెంచేలాగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ట్రై కమిషనరేట్ లో ఎక్కడా కూడా ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఎక్కడా కూడా అల్లర్లు జరగకుండా దాదాపు 10 ఏళ్ల క్రితం వాతావరణానికి ఇప్పుడు చూసుకున్నటువంటి వాతావరణానికి చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ అల్లర్లకి సంబంధించి కూడా చాలా వరకు సద్దుమడిగినట్టుగానే తెలుస్తుంది. గతంలో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బేరీజ్ వేసుకుని ఎక్కడికక్కడ నిఘా వ్యవస్థని కూడా పటిష్టం చేశారు. ఎన్ఐఏతో పాటు చాలా వరకు వింగ్స్ కూడా ఏదైతే సీక్రెట్ ఏజెన్సీస్ సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క సిబ్బంది కూడా మఫ్టీలో ఉన్నటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అలర్ట్ గా ఉండి ఎక్కడా కూడా హైదరాబాద్ నగరంలో ఏదైతే ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే పాత బస్తీకి సంబంధించి మాత్రం చాలా వరకు జాగ్రత్త తీసుకుంటోంది. పాత బస్తీలో ఎక్కడ ఎలాంటి వారు నివసిస్తున్నారు ఆ నిఘా రిపోర్ట్ ని కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు కమిషనరేట్ స్థాయిలోని వ్యక్తులు. ప్రస్తుతం అయితే ఎక్కడ ఏదైతే హైదరాబాద్ నగరం మొత్తంలో ట్రై కమిషనరేట్, హైదరాబాద్ ఏదైతే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఈ ట్రై కమిషనరేట్ ఏదైతే ఉందో హైదరాబాద్ రాచకొండ ఈ మూడిట్లో చూసుకున్నట్టయితే హైదరాబాద్ కమిషనరేట్ చాలా పెద్దది. ఈ కమిషనరేట్ లో పాత బస్తీలోనే అల్లర్లు ఎక్కువగా జరిగేవి. గత 5 ఏళ్ళుగా చూసుకున్నట్టయితే ఈ అల్లర్లు కూడా చాలా వరకు కూడా సద్దుమణిగినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. నిఘా వ్యవస్థని చాలా పటిష్టం చేశారు. ఏదైతే వలసలు ఎవరైతే ఉంటారో ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిలర్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరి మీద కూడా నిఘా వ్యవస్థను అయితే పటిష్టం చేశారు. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ ఉషా.